శేఖర్ మాస్టర్ ఊరితే డాన్స్ ఆయన వేస్తాడు. బట్ నువ్వు ప్రజాప్రతినిధి అయ్యిండు, నువ్వు ఎలా వేస్తావు? నువ్వు మూవీస్ చేసుకో కావాలంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో నుంచి ఒక హీరోగా వచ్చి ఈ రోజు ఇదవుతున్నాడండి. ఆయన ఆస్తి మొత్తం ప్రజలకు పెడుతున్నావు. నువ్వేమన్నా పెట్టావా? నాకు తెలిసి రోజా గారు ఎవరో ఒక అమ్మాయిని చదివించిందంట, అది మాత్రమే తెలుసండి. అమ్మాయిని ఇంజనీరింగ్ డాక్టర్ చదివిస్తుందంట, అదొక్కటే తెలుసు. మిగతా నాకు ఇంకేం తెలీదు ఆవిడ గురించి. సో మరి పవన్ కళ్యాణ్ గారికి నీకు పోలికి ఎలా పెడతావు? 75 మంది కౌలు రైతులకి అప్పుడు ఆయన ఒక్కొక్కరు లక్ష రూపాయలు చొప్పున 75 లక్షలు ఇచ్చాడండి. మరి నువ్వు ఇచ్చిన దాఖలాలు ఏమన్నా ఉన్నాయా? అసలు నువ్వు పవన్ కళ్యాణ్ గారిని అడిగే క్వశ్చన్ ఎక్కడ ఉంది? అంత రైట్స్ ఎక్కడున్నాయి నీకు? ఆ అర్హత నీకుందా అని చెప్పేసి అడుగుతున్నా. ఆవిడ అంతకు ముందు నువ్వు జగనన్నతో మాట్లాడే అర్హత నీకుందా అని చెప్పేసి అప్పుడు మాట్లాడేది మాటలు. వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడిందండి. మరి ఇప్పుడు నేను అడుగుతున్నా ఈవిడ్ని, పవన్ కళ్యాణ్ గారిని నువ్వు మందలించే అడిగే స్థాయి నీకుందా ఇప్పుడు? లేదు కదా. మరి ఆయన హీరోగా వచ్చాడు కాబట్టి మరి ఆయన సంపాదించుకోవాలి. ఆయన ఒక పార్టీ అధినేత. మరి పార్టీ పోషించుకోవాలంటే మీలాగా స్కాములు చేయలేడు కదా. ఒకరిని ముంచి డబ్బులన్నీ వెనకేసుకొని ఆ రకం కాదు కదా. ఆయన సొసైటీ మీద, ఆయన కష్టం మీద వచ్చిన పైసాని అందరికి పెడుతున్నారు. మరి మూవీస్ చేసుకోవాలి కదా. నీలాగా ఆయన ఒక్క యాడ్ కోసం ఎంతమంది కొన్ని కోట్లు లక్షలు ఎదురు చూస్తా ఉన్నాయి ఒక యాడ్ ఇస్తే. కానీ అట్లా చేయలేదు ఆయన. నేను ఒక యాడ్ ఇచ్చేయడం వల్ల అది ఒక మంచిదో చెడో తర్వాత విషయం. రేపు ఎవరికైనా ఏదన్నా జరిగితే ప్రజల గురించి ఆలోచించాడు కాబట్టి ఒక యాడ్ కూడా చేయలేదు. అట్లా అని చెప్పి స్టేజ్ మీదకి ఎక్కుంటే ఇంకా మరిగిన డబ్బులు వచ్చేసిండే. ఇంకా అసలు మాట్లాడే అర్హతే లేదు అసలు నన్ను అడిగితే. ఇంకేం క్వశ్చన్ చేస్తుంది? రైట్. అంటే ఈ రకంగా అంటే ఇప్పుడు రాజకీయం అంటే ఇప్పుడు ఉన్న అధికారులు, ఇప్పుడు ఎవరైతే నాయకులు ఉంటారో వీళ్ళు విమర్శించుకోవడమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఎందుకని వాళ్ళ కుటుంబాలను విమర్శించడం కానీ, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులను విమర్శించడం కానీ, వాళ్ళని తీసుకొచ్చి డిఫేమ్ చేయడం కానీ ఎందుకని చేస్తున్నారు? అంటే నేను ఇరువైపులు అడుగుతున్నాను. ఏం లేదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంతకు ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఇప్పుడంటే కాదు, అంతకుముందు వీళ్ళు అధికార పక్షంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ వాళ్ళ అధికార పక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నారండి. ఆయన అనడమే కాదు, మూడు పెళ్లిళ్ళు అని చెప్పేసి ముఖ్యమంత్రితో సహా, ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డితో సహా విడిగా స్టేజ్ మీదుగా నేను ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాను, నేను ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఇలా మాట్లాడకూడదని కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేకుండా 3 పెళ్లిళ్ళు 4 పెళ్లిళ్ళు అవసరమా అండి? ఆయన పర్సనల్ గురించి అవసరమా? ఒక్కొక్కరు చేసుకున్నారు, ఒక్కొక్కరికి అన్ని ఇచ్చేసి మీలాగా ఏదో అంటారు కదా, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకులే గానీ మీలాగా చేయలేదు కదా. ఆయన అన్ని ఆయన కర్మ బాగలేక చెప్తున్నాడు. ఒక పక్క నా కర్మ, నా టైం బాగలేక నేను అంత ఆస్తులను ఇచ్చేసుకొని ఒక్కొక్కరు క్లియర్ చేసుకొని నేను ఇది చేసుకున్నానని చెప్తున్నాడు. మరి పదే 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 అరిగిపోయిన టేబుల్ రికార్డ్ లాగా ఎన్నిసార్లు ఎన్ని మాటలు అన్నారు. పోనీ ఈయన అనేది కాకుండా మళ్ళా వాళ్ళ అనుచరులతో ఇప్పుడు బోరగడ్డ నీళ్ళు గాని ఇట్లాంటి వాళ్ళంతా సెకండ్ ఇస్తే నాకు లేపేస్తాను అబ్బా కొడుకుల్ని, ఎవరు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఒక్క సెకండ్ చాలు మాకు పైన ఆయన పర్మిషన్ ఇస్తే అంటే పిల్లకాయలని, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని కూతురు రేప్ చేస్తాను, ఇంట్లో ఆడవాళ్ళని ఇచ్చేస్తాను, ఇవన్నీ మాటలు పనికిమాలిన మాటలు కదా. మీకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు నీకు ఇది లేదా? నువ్వు ఇట్లా మాట్లాడకూడదురా గాడిదే అని చెప్పొద్దా? ఇట్లాంటి మాటలు ఎందుకు రాజకీయంగా మాట్లాడాలని చెప్పేసి అంటే పార్టీ నాయకులే మాట్లాడిస్తారండి అలాగే. ఇంకా అంతే కదా. నువ్వు పార్టీ నాయకుడు. ఇప్పుడు మొన్న బాబు గారు గెలిచిన తర్వాత ఒక అతను ఎమ్మెల్యే ఏదో ఒక అమ్మాయి ఏదో జరిగిందని చెప్పేసి ఇమీడియట్లీ తీసేసారా లేదా? చేశాడా లేదా? మరి ఇంత ఇచ్చలవిడిగా మీరంతా మాట్లాడుతున్నప్పుడు గోరెంట్ల మాధవ్ గారి గురించి కానీ ఎన్ని వచ్చాయి వీడియోస్, ఇట్లా అమ్మాయిలు ఇట్లా వేధిస్తున్నారని. తర్వాత అమ్మంటి రాంబాబు గారు ఎన్ని వచ్చినాయి కదా. మరి నువ్వు పార్టీ అధినేత అయి ఉండి, ముఖ్యమంత్రి హోదాలో ఉండి నువ్వేం చేసావు? మరి ఎవరు గొప్పవాళ్ళు? నువ్వు గొప్పవాడివా, బాబు గారు గొప్పవాళ్ళ? పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు అన్నావు నువ్వు? ఎన్ని అనాల్సిన మాటలన్నీ అనేసాను. ఆయన చెప్తూనే ఉన్నారు, నువ్వు రాజకీయ పరంగా అడిగిన దానికి క్వశ్చన్ సమాధానం చెప్పు, నువ్వు పర్సనల్ గా మాట్లాడొద్దంటే ఆయన అడిగిన దానికి ఒక్క క్వశ్చన్ కి సమాధానం చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మరి మాటలేమో అన్ని మాట్లాడుతూ ఉంటారు. మరి అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఆయన ఒక క్వశ్చన్ నిన్ను అడిగినప్పుడు నువ్వు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు సమాధానం చెప్పాలా వద్దా? అయితే ఇక్కడ వాళ్ళు మాట్లాడే ఏ మాటలైనా చూసుకుంటే, వాళ్ళు ఏదైతే విమర్శలు చేయడం కానీ, లేదంటే వాళ్ళు ప్రెస్ మీట్లో మాట్లాడడం కానీ, ఏది చూసినా కానీ యువతల వైపు నాయకుల్ని ఏదో నిజంగా వాళ్ళ నుంచి నిజంగా నష్టపోయిన వ్యక్తులు ఎవరైతే ఎలా అయితే మాట్లాడతారో, వాళ్ళు కుటుంబాన్ని కానీ, లేకపోతే వాళ్ళని కానీ, వాళ్ళ జీవితాన్ని కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్ని కానీ నష్టపోయిన వ్యక్తులు ఎలా మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడే విధంగా వాళ్ళు వాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ పర్సన్ చూసుకుంటే పోసాని కృష్ణమురళి గారు కానీ, ఆయన మరీ అంటే ఆయన నిజంగా ఏదో
కోల్పోయినట్టుగానే మాట్లాడినట్టుగా ఆయన మాట్లాడతాడు. మరి ఎందుకని అలా మాట్లాడతారు? అంటే ఏం ఏం జరిగింది? లేదు, డబ్బుల గురించి అండి, డబ్బు కోసమే ఇదంతా. ఆ! ఇదిగో నేను ఈ విధంగా పెద్ద దుమ్ము ఎదవ మొన్న చూశానండి నేను. హ్మ్. ఒరే పవన్ కళ్యాణ్, నువ్వు ఒక వెదవి, నువ్వు ఒక సన్నాసివి, అవసరమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు? అంటే తల్లిని కూడా తీసుకొచ్చి అందులో తిట్టాల్సిన పొలసాని గారికి ఏం హ్మ్. చేశారు పవన్ కళ్యాణ్ గారు? ఒక హీరోగా ఉంటేనే కదా నువ్వు చాలా మూవీస్ చేసావు. ఎవరైనా కూడా హీరోలు ఉంటేనే కదా కింద సపోర్టింగ్ అవును. ఆర్టిస్ట్ వస్తారు, మా బోటి వాళ్ళు. హ్మ్. మరి ఎందుకు అంత దుర్భాషలాడడం అవసరం ఏముంది? అంటే వాళ్ళు ఇచ్చే నోట్ల కోసం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావా? హ్మ్. ఎన్నేళ్ళు మహా అయితే ఎన్నేళ్ళు ఉంటారండి భూమి మీద? ఎవరైనా సిలేసుకొని ఇక్కడే ఉంటారా? హ్మ్. ఎవరో ఒకరు పోవాల్సిందే కదా! ఏం చేసుకుంటారు? ఇప్పుడు మీకు ఎవరైతే ఉన్నారో పోసాని గారు, ఆయన ఆయన తినడానికైతే ఇప్పుడు ఈ కడుపు కోసమే కదా, కోటి విధులు కూటు కొరకే అని. అవును. కడుపు కోసమే కదా అవును. ఎన్ని వేషాలు వేసినా కూడా. దానికి మరి ఇంత దిగజారిపోయి ఇంత ఇది ఒకరిని తిడితే వచ్చే డబ్బు ఎందుకండి? హ్మ్. నోటుకొచ్చినట్టు మాట్లాడి ఆయన ఎన్ని మాటలు మాట్లాడి పవన్ కళ్యాణ్ గారిని. హ్మ్. మరి అది తప్పు కదా, మరి మీరు మందలించాలి కదా, మాట్లాడకూడదు అని చెప్పేసి. ఇవంతా కావాలని చేసిందని మీకు అర్థం కావట్లేదా? డబ్బుల హ్మ్. గురించి తీసుకొని ఎవరు ఎందుకు మాట్లాడతారు? ఏ లాభం లేకుండా ఎందుకు మాట్లాడతారు? నేను మాట్లాడుతున్నా. నేను ఒక్క పైసా ఆశించకుండా కూటమి ప్రభుత్వం నుంచి నేను ఏ పార్టీ అని ఎప్పుడు చెప్పలేదు. ఇప్పటి వరకు నేను డిక్లరేషన్ ఇవ్వలేదు. హ్మ్. నేను మాట్లాడుతున్నానంటే నాకు ఏదైతే ఇంతకు ముందు ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో 5 ఏళ్ళుగా చూశాను కాబట్టి అది ఒక బాధతో నేను మాట్లాడుతున్నా. ప్రజల్లో ఒకదానిలాగా మాట్లాడుతున్నా. నేను ఏ హ్మ్. పార్టీకి సపోర్ట్ గా మాట్లాడడంలా. ఓకే. అంటే చాలా మంది కూడా అనుకున్నారు ఈవిడకి ఆ ప్యాకేజ్ వస్తుంది ప్యాకేజ్ కాబట్టి ఎక్కడి నుంచి వస్తదండి? హ్మ్. నాకు అసలు నిజంగా అట్లాంటిది ఒకటి ఉంది కూడా అని కూడా తెలియదు నాకు. మరి హ్మ్. ఎవరిస్తారు ప్యాకేజ్? అయినా నేను ధైర్యంగా మాట్లాడడం లేదా? మీరు రాజకీయ పరంగా మాట్లాడండి. ప్రజలకు ఏదైనా అన్యాయం జరిగితే మాట్లాడండి. హ్మ్. ఎవరో ఏదో ఇస్తే ఆ డబ్బులు తీసుకొని ఇష్ట ప్రకారము ఈ బూతులు తిట్టేస్తాను అని అంటే అది కరెక్ట్ కాదు కదా! పైన భగవంతుడు కూడా దాన్ని క్షమించడు. హ్మ్. హ్మ్. రైట్. అంటే ఆహ్, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా వరకు అందులో ఉండి అనుభవించిన తర్వాత రాజకీయం అంటే అసలు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి నిజంగాన మన ప్రభుత్వం చేస్తుందో చేయట్లా అంటే ఏ ప్రభుత్వం అయినా సరే మన హ్మ్. ప్రభుత్వం మంచి చేస్తుందా లేదా అని చెప్పని ఇది అన్ని కూడా హ్మ్. ఆలోచించుకుని చాలా మంది కూడా ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతుంది. హ్మ్. అయితే రీసెంట్ డేస్ లో ఏంటంటే అంటే ఎలక్షన్స్ ముందు హ్మ్. రావడం జరిగింది శ్యామల గారు కానీ హ్మ్. ఈవిడ రావడం జరిగింది. హ్మ్. ఆవిడ ధోరణి అయితే మాత్రం ఏ విధంగా ఉందో అందరం కూడా చూసాం. అవును. అంటే అనుభవంతో ఉండి మాట్లాడారని చెప్పని అనుకోవచ్చా? లేకుండా మాట్లాడారని చెప్పని అనుకోవచ్చా? లేదండి, అనుభవం లేదు. హ్మ్. ఆహా! అనుభవం లేదు ఆవిడకి. ఆవిడకేదో పర్సనల్ ఇష్యూస్ ఏదో కొంచెం సేవ్ చేసినారో ఏమో మరి. ఇప్పుడు ఆ రోజు పిట్టకథతో ముందుకొచ్చింది ఏదో కథ చెప్పి. హ్మ్. ఆ! ఆ కథతో కొంచెం ఇదైపోయింది. ఆ ఇదైన తర్వాత అబ్బా! మా జగన్ నన్ను అనుకో ఉంటాడు. ఈ అమ్మాయి ఇలా ఇంత వైరల్ అయిపోయింది కదా! నా పార్టీకి ఏదన్నా పెట్టుకుంటే రేపు ఏమన్నా యూజ్ అవుతదేమో అని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీ ఏదో ఇచ్చారు కదా ఆవిడకేదో. అవును. ప్రతినిధి. అవును. ప్రతినిధిగా ఇచ్చారు గదా! హ్మ్. సో, ఇచ్చారు గానీ సేమ్ ఈ దిక్కుమాల సంతంతా ఇంతేనండి. ఎంతసేపటికి స్కిప్పులు చూడడమే. హ్మ్. ఒక మనిషి మంచి పనులు చేస్తే స్క్రిప్ట్ చూడని అవసరంలా. హ్మ్. ఆల్రెడీ ఏదన్నా ఒక పేపర్ చూసినప్పుడు, లేదంటే న్యూస్‌లో విన్నప్పుడు ఆల్రెడీ ఉండిపోతాయి. హ్మ్. ఇప్పుడు నేనేం స్క్రిప్ట్ చూసి మాట్లాడుతున్నానా? హ్మ్. ఆ! అంటే అందులో స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటారా? అంటే మీరు ఎవరు? అంటున్నారు కదా! స్క్రిప్ట్ చూసి మాట్లాడతారని. ఎవరు? ఆ! వైఎస్ఆర్‌సీపీలో ఎవరైనా స్క్రిప్ట్ చూడకుండా మాట్లాడేవాళ్ళు చూడకుండా ఉన్నారా? మాట్లాడేవాళ్ళు ఎవరు లేరుగా. ఆ! అందరూ చూసి మాట్లాడేవాళ్ళు గదా! అవునా? ఆ! నాకు తెలిసి మేబీ మా రోజక్క అనుకుంటా. మా రోజక్క మాట్లాడుతది. ఓహో! తిట్టడంలో మాట్లాడుతది. హ్యాట్స్ ఆఫ్ రోజక్క నీకు. కొంచెం పర్లా. ఓకే. రోజక్కకి టాలెంట్ ఉంది. హ్మ్. రాజకీయ పరంగా కొట్లాడే ఇది ఉంది గానీ, బట్ ఆవిడ ఆ యొక్క పదజాలం ఏదైతే ఉందో, అబద్ధాన్ని కూడా నిజంగా చేసి చెప్పి ఇది చేస్తది కదా! ఆ హ్మ్. టాలెంట్ ఉంది కానీ, బట్ అలాంటి రాజకీయంలో పనికిరావు. హ్మ్. ఏదైనా వాస్తవాలు మాట్లాడాలా. వాస్తవాలు ఏదైనా మిస్టేక్ జరిగినప్పటికీ దాన్ని చాలా ఇదిగా చెప్పుకోవాలా. హ్మ్. అంతేగాని నోటికొచ్చినట్టు, నీకు గాడిదకొచ్చినట్టు 20, 50 ఏళ్ళు వచ్చుండయి ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. హ్మ్. నాకు అయన్నీ ఇంటుంటే, పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలన్నీ ఇంటుంటే నిజంగా భలే కోపం వస్తదండి ఆవిడని చూస్తే. హ్మ్. పర్సనల్‌గా ఆవిడంటే నాకేం ఇది లేదు కానీ, హ్మ్. బట్ ఇలాంటి మాటలన్నీ ఎందుకు మాట్లాడతారు? అక్క మీరు మంచి ఇదిలో ఉన్నారు. మంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలిచి ప్రజలకి మీరు సేవ చేశారు. అట్లాంటప్పుడు హుందాతనంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అట్లా అనిపిస్తది నాకు కొన్ని సార్లు. హ్మ్. ఎందుకురా బాబు ఇంత హుందాతనంగా మాట్లాడొచ్చు కదా! ఇంత ఆస్తులున్నాయి, ఇంత పాస్తులున్నాయి, పోయేటప్పుడు ఏం నెత్తిన పెట్టుకొని పోతారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లో ఒక దేవుడిలాగా గుడి కట్టారు అందరూ. హ్మ్. ఎంత మంచి పేరుని సంపాదించుకున్నాడు. ఆయన అనుకోకుండా పాపం చనిపోయాడు. ఏమి నెత్తిన పెట్టుకొని పోయాడు? ఎవరైనా ఏం నెత్తిన పెట్టుకొని పోతారు? నోట్లో మాట జాగ్రత్తగా మాట్లాడాలి కదా! హ్మ్. అనేది నాకు అనిపిస్తది కొన్ని సార్లు. సో, ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇన్నా పర్వాలేదండి. తెలుసుకున్న మారినా పర్వాలేదు. ఓకే. 10 సార్లు చెప్తే ఒక్కసారైనా ఇంటరేమో, హ్మ్. అందుకని మీరు వీడియోలు పెడతా ఉంటారా? ఇంటరేమో అనే ఒక బాధ, ఒక నమ్మకం అన్నమాట. అంతే. ఓకే.
రైట్ అండి. అంటే ఇప్పుడు నేననేది ఏంటంటే జనరల్‌గా ఇప్పుడు మీరు అన్నట్టుగానే వాళ్ళ లాంగ్వేజ్ గాని ఎవరిదైనా సరే ఏ హ్మ్. పార్టీలో అయినా సరే హ్మ్. వాళ్ళ మాట్లాడే విధానం ఎలా ఉంటదంటే చాలా హ్మ్. అబ్యూజింగ్‌గా మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. రకరకాలుగా అవును. మాట్లాడుతూ ఉంటారు. పదజాలం అనేది చాలా దారుణంగా దూషిస్తూ హ్మ్. అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మాట్లాడుతూ అవునవును. ఉంటారు. అవును. కానీ మీరు ఫస్ట్ అన్నారు హ్మ్. ప్రజల చేత ప్రజల కొరకే ఎన్నుకున్న అవును. ప్రతినిధులనే ఆ! అయితే హ్మ్. నిజంగా ప్రజలకి ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చూడనోళ్ళంటే ఎవరు ఉండరు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండదు. ప్రతి ఒక్కరు కూడా వీడియోస్ చూస్తూ ఉంటారు. ఏ అవును. ఎమ్మెల్యే ఎలా మాట్లాడతాడు, ఏ ఎంపీ ఎలా అవును. మాట్లాడతాడు, ఏ నాయకుడు ఎలా మాట్లాడతాడు, ఏ హీరో ఎలా మాట్లాడతాడు, ప్రతీదీ చూస్తున్నారు. అవును. చూస్తున్నప్పుడు ప్రజలు నిజంగా ఇన్ని చూస్తున్నా గాని హ్మ్. వాళ్ళు ఎవరైనా సరే హ్మ్. ఎందుకని భయపడకుండా ఇంకా అలాగే మాట్లాడుతున్నారు? వాళ్ళ అంటే మా హక్కులాగా ఫీల్ అవుతున్నారు కదా! నా ఇష్టం నేనేమైనా మాట్లాడతాను. హ్మ్. ఇప్పుడు నేను మంచిగా స్టిల్ మాట్లాడుతున్నాను. ఇప్పటికి కూడా ఇప్పుడు ఏదైతే అదే అధికార పార్టీ చెప్తున్నాను గదా! ఉన్నా ఇప్పుడు గాని నేను మంచిగా మాట్లాడుతున్నాను కదా! వీడియోస్ నేనేం బూతులు తిట్టట్లేదు గదా! అది అవును. నా హక్కు. వాళ్ళు కూడా బూతులు తిట్టడం వాళ్ళ హక్కుగా ఫీల్ అవుతున్నారు. ఓహో! సింపుల్ లాజిక్. ఓహో! రైట్. అంటే దానివల్ల ఏంటండి లాభం? ప్రజలకి ఏమొస్తది అందులో? వాళ్ళకేమి రాదు. అదే మూర్ఖత్వం అంటే అదే అన్నమాట. వాళ్ళకి ఈ విధంగా మాట్లాడితే మనకేం రాదురా బాబు. హ్మ్. పాపం ఏదో జగన్ దగ్గర నుంచి ఒక బిస్కెట్ వస్తదేమో గానీ మిగతా సంబంధించి రాజకీయ పరంగా ఎదగలేరు అనే ఒక చిన్న లాజిక్, హ్మ్. చిన్న పాయింట్ మిస్ అయిపోతున్నారు. ఓకే. నాయకులు ఎవరైనా సరే. అందరూ మంచివాళ్ళేనండి. మనుషుల్లో చెడ్డవాళ్ళు ఇట్లా ఉండరు. వాళ్ళ యొక్క వ్యక్తిత్వం బట్టి వాళ్ళ యొక్క ఇది ఉంటది. ఓకే. అంతే. ఇంక అంతకు మించి ఏం లేదు. కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ గూడా మంచి నాయకులేనా? మంచి నాయకులు, చెడ్డ నాయకులు నేను అనను. హ్మ్. ఏదైతే కూటమి ప్రభుత్వం ఎవరైతే పైన నాయకుడు ఎవరైతే ఉన్నాడో ఆయన గొప్పవాడు. ఆయన మంచివాడు. హ్మ్. కిందుండే వాళ్ళు మంచివాళ్ళ, గొప్పవాళ్ళని నేను చెప్పను. హ్మ్. ఆయన గొప్ప వాళ్ళ దగ్గర కింద ఉండే వాళ్ళంతా గొప్ప వాళ్ళుగానే ఉంటాయి. ఎందుకంటే ఆయన దగ్గర కుప్పి గొంతులు పనికిరావు. మనం హ్మ్. చూసారు కదా! ఒకరిని సస్పెండ్ చేశారు. సో, కాబట్టి ఎవరైనా అట్లాంటి ఎదవేషాలు ఏమన్నా ఏసేవాళ్ళు ఉన్నా కూడా సెట్ చేసుకుంటారు. హ్మ్. దాని గొప్పతనం ఎవరిది? లీడర్‌ది గొప్పతనం. హ్మ్. ఎవరైతే లీడర్‌గా నడిపిస్తూ ఉన్నారో ఆళ్ళు కరెక్ట్‌గా ఉంటే కింద వాళ్ళు కూడా కరెక్ట్‌గా ఉంటారనేది నా ఉద్దేశం కాబట్టి ఆల్రెడీ నిరూపించుకుంటున్నారు. ఆయన ఇన్నేళ్లుగా సుదీర్ఘంగా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.